నమస్కారాలు అందరికీ. ఈరోజు 7th నాటి జరుగుతున్నటువంటి సీఎం గారి విజిట్కి భద్రతా పరంగా ఏర్పాట్లు ఎలాగున్నాయి, మిగతా మనకి పోలీస్ వైపు నుంచి తీసుకోవాల్సింది సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి మనం చేయాలి, ఓవరాల్ అరేంజ్మెంట్స్ ఎలాగున్నాయి, ఇవన్నీ చూడడానికి ఈరోజు ఎస్పీ గారితో కలిసి మన సిబ్బందితో ఈరోజు రావడం జరిగింది. ఓవరాల్గా ఐఎమ్ హ్యాపీ విత్ ది అరేంజ్మెంట్స్ డన్ బై ది ఎస్పీ అండ్ హిస్ టీమ్. ఇంకా నెక్స్ట్ రేపు ఎల్లుండి కూడా మనకి వచ్చినటువంటి డెవలప్మెంట్స్ని చూసుకొని దానికి తగ్గట్టుగా మనకి బందోబస్తులో మార్పులు కానీ విల్ బి టేకింగ్ ఇట్ అప్. ముఖ్యంగా భద్రతా పరంగా ఎస్పీ గారికి అదేవిధంగా డిఎస్పీలందరికీ సిబ్బందికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నేను ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 1,500 మందితో ప్రతిష్టమైన ఒక బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఈ జరిగినప్పుడు పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా ఈ ప్రోగ్రామ్ను జరపాలని అన్ని డిస్కషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోలీస్ వైపు నుంచి ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ క్రౌడ్ రెగ్యులేషన్ కానీ దీనికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు కూడా నేను ఎస్పీ గారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీఆర్ కాన్ఫిడెంట్, మా సిబ్బంది చాలా చక్కగా కృషి చేస్తున్నారు లాస్ట్ 2 days నుంచి. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఈ ప్రోగ్రామ్న సజావుగా స్మూత్గా జరుపుతారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. పొలిటికల్ పరంగా ఆర్గనైజర్స్తో ఎస్పీ గారు మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ 40,000+ అని అంటున్నారు. సో మనం కూడా ఇంకా ఎక్కువనే ఆల్మోస్ట్ 45,000 to 50,000కి తయారీ చేశాం. సో బందోబస్తు ఆల్మోస్ట్ 50,000కి మనము తయారీ చేసుకున్నాము. సో మొబిలైజేషన్ విల్ బి అరౌండ్ 40,000+. సో 40,000, బట్ మనము పోలీస్ పరంగా ముంజాగ్రత్త క్రమంగా 50,000కి మనము అరేంజ్మెంట్ చేసుకున్నాం. చిన్నపిల్లలకి సపరేట్ ఏదైనా రూట్ ఇవ్వడం జరిగింది సార్? అంటే మన సభా ప్రాంగణం నుంచి వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు ఎటువంటి దొమ్మి అవ్వకుండా. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ ఐ అడ్రస్ దిస్ ఇష్యూ. ఈ పార్కింగ్ పరంగా ఆల్మోస్ట్ 4 పార్కింగ్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి ఒక్క పార్కింగ్ పాయింట్లో ఆల్మోస్ట్ 200 వెహికల్స్కి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. సో రెవెన్యూ పరంగా కలెక్టర్ కానీ వారు ఆర్డీఓ టీము దాన్ని చూస్తున్నారు. ట్రాఫిక్ పరంగా మీరు మళ్ళీ అడిగారు, ఈ వృద్ధులు కానీ మహిళలు కానీ, సో వారికి స్పెసిఫిక్గా ఆర్గనైజర్స్తో మాట్లాడి వారికి వేరేగా ఒక ఎన్క్లోజర్ కేటాయించడము, మన వైపు నుంచి హెల్ప్ కావాలంటే ఫెసిలిటేట్ చేయాలంటే చేయించడము, వృద్ధులు వచ్చినప్పుడు మన మహిళ ఉంటారు కదా కానిస్టేబుల్స్, వారిని తీసుకువెళ్ళి కూర్చోపెట్టడము. సో పోలీస్ పరంగా మనం ఎట్లాంటి యాక్టివిటీస్ డ్యూటీస్ చేయాలి, విల్ గివ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ రిగార్డ్స్ టు విమెన్ అండ్ అడల్ట్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా క్వశ్చన్ లేవు కాబట్టి